ఇప్పుడు ఎంత దిగజారిపోయామంటే అసలు మొత్తం లాస్ వచ్చేసింది. ఎవ్వరు కూడా హెల్ప్ చేయటం లేదండి. మహిళకి సమాన హక్కులు ఉన్నాయి ఇప్పుడు. సో దాంట్లో పాటుగానే అప్పులు కూడా పంచుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. నేనెందుకు కడతాను మేడం? అంటే వాళ్ళేమో నీకు పెళ్లి చేశాను, కట్నం ఇచ్చాను, గ్రాండ్ గా చేశానని వాళ్ళు అంటున్నారు. మీరేమో అప్పులు పంచుకుంటావా అంటున్నారు. ఆడపిల్లకి పెళ్లి చేయటం అనేది తల్లిదండ్రుల అన్నదమ్ముల యొక్క బాధ్యత. నాకు అది యూజ్ అవుతుంది. నా హస్బెండ్ నేను కాపాడుకోగలుగుతాను. మా అన్నయ్యకి నేను అడిగినప్పుడు ఫస్ట్ ఓకే అన్నాడు. కానీ మళ్ళీ సడన్ గా ఏమైందో తెలియదు. లేదు మేము ఇవ్వము, అలా ఎలా అవుతుంది అలా అంటున్నారండి. నాకు ఏం చేయాలో కూడా నాకు తెలియటం లేదు. సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా అయితే ఈ సందర్భంలో ఏదన్నా బాధ్యతను కూడా తప్పించుకోలేరు. సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ. 966365 నమస్తే, నేను మీ కీర్తి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. వెల్కమ్ టు లీగల్ అడ్వైస్. మనతో పాటు ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు నందిని అనే అమ్మాయి ఒక డిఫరెంట్ ప్రాబ్లంతో మనకి కనెక్ట్ అయింది. ఒకసారి తనకు కాల్ చేద్దాం. ఖచ్చితంగా అండి. హలో, చెప్పండి. నందినియా? అవునండి. నందిని, నేను కీర్తి అమ్మ, సుమన్ టీవీ లీగల్ అడ్వైస్ నుంచి కాల్ చేస్తున్నా. మేడం చెప్పండి. నీ ప్రాబ్లం ఒకటి డిస్కస్ చేయాలని చెప్పి నువ్వు మెసేజ్ పెట్టావు కదా. అవునండి. సో మనతో పాటు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. చెప్పండి అమ్మా. నందిని గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే సార్. అమ్మా నమస్తే అమ్మా. సార్, నాది యాక్చువల్ గా 2018 లో మ్యారేజ్ అయ్యిందండి. ఓకే. సో మా పేరెంట్స్ నాకు చాలా మంచి సంబంధం చేశారు. ఆస్తి అవన్నీ కూడా చాలా ఇచ్చి చాలా బాగా గ్రాండ్ గా నాకు మ్యారేజ్ అనేది చేశారు సార్. ఓకే అమ్మా. మాకేమైందంటే సడన్ గా ఈ కోవిడ్ టైంలో మాకు బిజినెస్ అనేది చాలా లాస్ అయిపోయిందండి. ఏం బిజినెస్? మాది పౌల్ట్రీ బిజినెస్ అండి, మా హస్బెండ్ వాళ్ళది. సో అసలు మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకైతే అసలు ఏ కష్టము లేకుండా చాలా హ్యాపీగా ఒక మహారాణిలా చూసుకున్నారండి. అసలు దేనికి కూడా నాకు లోడ్ చేయలేదు. చాలా మంచివారు ఆయన కూడా. కాకపోతే ఈ లాక్డౌన్ వల్ల మాకు ఉన్న ఈ పౌల్ట్రీ బిజినెస్ అనేది చాలా దెబ్బతిని అసలు ఒక స్టేటస్ లో ఉన్న వాళ్ళము ఇప్పుడు ఎంత దిగజారిపోయామంటే అసలు మొత్తం లాస్ వచ్చేసింది. ఎవ్వరు కూడా హెల్ప్ చేయటం లేదండి. ఓకే. నాకు ఎవరికి అడగాలో ఎవరికి చెప్పుకోవాలో కూడా నాకు తెలియటం లేదు. సో ఆ టైంలో నేను ఈ షో అనేది చూసి నేను కాంటాక్ట్ చేయడం అనేది జరిగింది. నాకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని ఆశించి నేను అనేది కాల్ చేశానండి. అంటే నాకు ఈ సిచ్యువేషన్ లో అసలు ఏం చేయాలో కూడా నాకు తెలియటం లేదు. మా హస్బెండ్ ఒక మంచి పొజిషన్ లో ఉండి ఆయనని అలా చూసి ఇప్పుడు ఆయన ఎంత బాధపడుతున్నారంటే అసలు చూడలేకపోతున్నామండి. ఎదురుగుండానే ఉంటున్నా కూడా అసలు సరిగ్గా మాట్లాడట్లేదు, సరిగ్గా తినట్లేదు, ఎవరిని దగ్గర కూడా రానివ్వట్లేదు, పిల్లల్ని కూడా దగ్గరకు రానివ్వట్లేదు. అటు మా అత్తయ్య గారు, మావయ్య గారు ఎవరు మాట్లాడినా కూడా అసలు ఆయన లోకంలో ఆయన ఉండి ఒక డిప్రెషన్ స్టేజ్ కి వెళ్ళిపోతున్నారండి. ఏ రకమైన సొల్యూషన్ కోరుకుంటున్నావు అమ్మా? మా పేరెంట్స్ ని నేను కాంటాక్ట్ అయ్యానండి, నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి. ఇంకా నాకు ఎవరు హెల్ప్ చెయ్యటం లేదు. సో నా అనుకున్న వాళ్ళ దగ్గరికే నేను వెళ్ళి అడిగానండి. అడిగితే నాకు ఇలా ఏమైనా హెల్ప్ చేయండి, మీ ఆస్తిలో నాకు ఏమైనా కొంచెం నాకు ఇస్తే నాకు అది యూజ్ అవుతుంది, నా హస్బెండ్ నేను కాపాడుకోగలుగుతాను అని చెప్పేసి నేను వెళ్ళాను మామ. అయితే వాళ్ళు లేదు మేము ఇవ్వము, మీకు ఆల్రెడీ పెళ్ళే చాలా గ్రాండ్ గా చేసాము, ఎంతో ఖర్చు పెట్టి కట్నం అది ఇచ్చాము, మళ్ళీ ఇప్పుడు ఆస్తి అడుగుతావేంటి అని అంటున్నారండి. మీ ఫ్యామిలీ ఎంతమంది, అంటే మీ పేరెంట్స్ తరఫున కుటుంబంలో ఎంతమంది ఉంటారు? అన్నయ్య వాళ్ళంతా, సిస్టర్స్, బ్రదర్స్? నేను అన్నయ్య ఉంటాము. చాలా చాలా క్లోజ్ గా ఉండేది మా బాండింగ్ కూడా. అసలు మా అన్నయ్య కూడా నాకు చిన్నప్పటి నుంచి ఏది కావాలంటే అది కొనిచ్చి ఎంతో చాలా గారాబంగా చాలా ప్రేమగా ఉండేవాడు. సడన్ గా ఇంకా మా వదిన కూడా చాలా బాగుండేదండి నాతో. కానీ ఇలా మేము బిజినెస్ లో లాస్ అయ్యాము అని తెలిసాక నేను వాళ్ళకి ఒకసారి కాల్ చేస్తున్నా, లేడు మీ అన్నయ్య లేడు అని కాల్ పెట్టేయడం, కొంచెం అవాయిడ్ చేస్తున్నట్టు ఉండడం అలాగా చేస్తున్నారండి. మా అన్నయ్యకి నేను అడిగినప్పుడు ఫస్ట్ ఓకే అన్నాడు హెల్ప్ చేయడానికి.
కానీ మళ్ళీ సడన్ గా ఏమైందో తెలీదు. లేదు మేము ఇవ్వము, అలా ఎలా అవుతుంది అలా అంటున్నారండి. నాకు ఏం చేయాలో కూడా నాకు తెలియదు. అంటే మీరు అడగటమే హ్యాండ్ లోన్ గా అడిగారా, లేకపోతే అడగటమే ఆస్తిలో వాటా కావాలని అడిగారా? నేను నాకు అప్పుగా కూడా అడిగాను, అలా కూడా ఇవ్వనంటున్నారు మేడం. ఇంకా నాకు ఆప్షన్ లేక నాకు ఒక హక్కు ఉంది అని నేను ఫీల్ అయ్యి నేను మా పేరెంట్స్ ని అడిగాను మేడం. అది కరెక్ట్ రాంగ్ కూడా నాకు తెలీదు. అమ్మా నందిని గారు, ఇప్పుడు మీకు తాతలు సంపాదించిన ఆస్తులు అవి ఉన్నాయి కదా? మా ఫాదర్ సైడా అండి? అవునండి అవునండి. మా ఫాదర్ వాళ్ళు వెల్ సెటిల్డ్ సార్. ఆయన గవర్నమెంట్ రిటైర్డ్ టీచర్, మమ్మీ హౌస్ వైఫ్. అంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా నాన్నగారు అమ్మగారు సంపాదించారు? వెల్ సెటిల్డ్ అండి. సరే, ఇప్పుడు నందిని నువ్వు ఆస్తిలో వాటా అడుగుతున్నావు. సరే, అప్పుడు మీ అమ్మ నాయనలకు కానీ అన్నలకు కానీ ఇట్లనే అప్పులు ఉండుంటే గనుక ఒకవేళ వాటిని కూడా పంచుకుంటావా మరి? నేనెందుకు కడతాను మేడం? నేనే అప్పుల్లో ఇక్కడ మునిగిపోయి నేను బాధపడుతుంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు ఒక సొల్యూషన్ వస్తుందని నేను ఆశిస్తుంటే వాళ్ళేమో నీకు పెళ్లి చేశాను, కట్నం ఇచ్చాను, గ్రాండ్ గా చేశానని వాళ్ళు అంటున్నారు. మీరేమో అప్పులు పంచుకుంటావా అంటున్నారు. నేను ఈ సిచ్యువేషన్ లో నేను బాధపడుతుంటే ఏం చేయాలి మేడం? మీరేమో అలా అంటున్నారు, వాళ్ళేమో అలా అంటున్నారు. నాకైతే ఆస్తిలో వాటా కావాలి మేడం. ఏంటంటే ఒక మహిళకి సమాన హక్కులు ఉన్నాయి ఇప్పుడు పురుషులతో పాటు 2020 జడ్జిమెంట్. సో దాంట్లో పాటుగానే అప్పులు కూడా పంచుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇప్పుడు మీకు ఇంకొక జడ్జిమెంట్ మీకు చెప్తానమ్మా, రీసెంట్గా వచ్చిన జడ్జిమెంటు. అదేంటంటే ఎవరైనా సరే తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఒక మహిళకి ఘనంగా కట్నం ఇచ్చి పెళ్లి చేసి, అంటే కట్నం అనకూడదు, మామూలు ఘనంగా పెళ్లి చేసి, సో ఆ సందర్భంలో మళ్ళీ తిరిగి ఆ సదరు మహిళ వచ్చి నాకు ఆస్తిలో వాటా కావాలి అంటే అది ఇవ్వాల్సి వస్తుందని చెప్పి బాంబే హైకోర్టు వారు చెప్పడం జరిగింది. అది ఆ కోర్టు వారు ఏం చెప్పారు, బాంబే హైకోర్టు వారు ఏంటంటే అది ఒక బాధ్యత. ఒక ఆడపిల్లకి పెళ్లి చేయటం అనేది తల్లిదండ్రులు అన్నదమ్ముల యొక్క బాధ్యత. సో ఆ బాధ్యత ప్రకారం మీరు వివాహం చేస్తారే తప్ప అలానే ఆమెకు వచ్చే ఆస్తిలో వాటా ఏదైతే ఉందో దాని అంటే మీకు పెళ్లి చేసేసాము, ఆ రోజే మీకు కట్న కానుకలు ఇచ్చేసాము, లేదా ఆ రోజే నిన్ను లాంఛనంగా పెళ్లి చేశాము కాబట్టి మళ్ళీ మీకు ఆస్తిలో వాటా రాదు అని అనటానికి లేదు. వాళ్ళు ఘనంగా పెళ్లి చేసినప్పటికి కూడా ఇప్పుడు ఈమెకి నందిని గారికి వాళ్ళ యొక్క తాతల నుంచి వచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీలో ఈమెకి రైట్ ఉంటుంది, ఈక్వల్ షేర్ ఉంటుంది. ఎస్, ఈక్వల్ షేర్ ఉంటుందండి. అమ్మ అర్థమవుతుందమ్మా నందిని గారు? సో ఇప్పుడు మీకు మీ అన్నయ్య గారికి వచ్చే దాంతో పాటుగా అంటే ఆయనకి ఎలాగ రైట్స్ ఎలాగ ఉంటాయో మీకు కూడా సమాన హక్కులు ఉన్నాయి. సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా తాతలు సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో పిత్రార్జితం అంటాం మనం తెలుగులో, లేదా ఇంగ్లీష్లో అన్సిస్టర్ ప్రాపర్టీ అంటాం. దాని ప్రకారంగా మీరు పార్టిషన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. సో మీకైతే ఎంత వాటా వస్తుందో ఆ వాటా ప్రకారంగా మీరు పార్టిషన్ సూట్ ఫైల్ చేసుకొని ఏదైతే ఉందో మీకు వచ్చే వాటాని మీరు పొందవచ్చు. అది లీగల్గా ఉంది. అయితే ఈ సందర్భంలో ఏదన్నా బాధ్యతను కూడా తప్పించుకోలేరు. అంటే బాధ్యతలు ఏమైనా ఉన్నా కూడా పంచుకోవాల్సి వస్తుంది. అది ఆ జడ్జిమెంట్ సారాంశం చెప్తున్నాను. కాబట్టి అది ఉదాహరణకి అప్పులు కూడా ఉన్నాయనుకోండి, అప్పులు కూడా మీరు పంచుకోవాల్సి వస్తుంది. అంటే అప్పులో సమాన బాధ్యత ఉంటుంది, అలాగే తల్లిదండ్రులు పోషించే విషయంలో సమాన బాధ్యత ఉంటుంది, అలాగే దాంతోపాటుగా ఆస్తిలో కూడా సమాన బాధ్యత ఉంటుంది అనమాట. అర్థమైందా నందిని? అర్థమైంది మేడం. నేను పోషించి ఉంటాను మేడం, వాళ్ళని కూడా నేను చూసుకుంటాను. ఫస్ట్ నాకంటూ ఈ వచ్చేది వస్తే మా హస్బెండ్ కి ఇచ్చి ఆయనకు ఒక సెటిల్ అంటూ అయ్యాక నేను ఆయనకు మా బ్రదర్ కున్న అప్పులు గానీ ఏమైనా గానీ అప్పుడు నేను హెల్ప్ చేయడానికి నేను రెడీగానే ఉంటాను మేడం. బట్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో నేను ఏమీ చెప్పలేను, ఆలోచించలేను. కాబట్టి నాకంటూ ఫస్ట్ ఇది సెటిల్ అయిపోతే నేను తర్వాత వాళ్ళకి ఏ రకంగా అయినా హెల్ప్ చేయడానికి నేను రెడీగానే ఉంటాను మేడం. నా వాళ్ళే అన్నప్పుడు నేను ఎందుకు చేయకుండా ఉంటాను? మంచిది నందిని గారు, మంచి ఆలోచన మీది. ఇంకొకటి ఏంటంటే మీరు ఒక మాట అన్నారు, తల్లిదండ్రులను నేను కూడా చూసుకుంటానన్నారు. మీరు చక్కగా మానవత్వంగా మాట్లాడారు, అది సంతోషించదగ్గ విషయం అండి. ఎస్, కానీ ఇప్పుడు మళ్ళీ కేసులు ఫైళ్ళు అనేసరికి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నందిని మళ్ళీ ఒక్కసారి నీకు తెలిసింది కదా ఇప్పుడు ఈ ప్రాసెస్ ఉంటుంది అని. సో నేను హక్కుతోనే అడుగుతున్నాను, అమ్మ నాన్న వదిన అన్నయ్య మీ ఫ్యామిలీలో పెద్దలు ఎవరు ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టి నాకు ఈ హక్కు ఉంది, ఈ హక్కుతోనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. బట్ నేను కోర్టుకి వెళ్ళాలి, ఇదంతా ప్రాసెస్ ఫేస్ చేయాలి, ఇదంతా అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫ్యామిలీలో కూడా పాస్ అవుతుంది కదా, అదంతా నాకు అవసరం లేదు, నాకు జస్ట్ మీరు హెల్ప్ చేయండి. తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ నేను మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా లేకపోతే మీకు మళ్ళీ పే బ్యాక్ చేస్తాను అన్నట్టుగా మీరు కొంచెం సామరస్యంగా మాట్లాడుకుంటే ఫ్యామిలీయే కాబట్టి కుటుంబమే కాబట్టి సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గా లీగల్ నోటీస్ అంటే మళ్ళీ అక్కడ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది. అది సామరస్యంగానే మీరు చూసుకోండి అమ్మా, చూసుకొని మీరు కుటుంబ పరంగా మీరు మాట్లాడుకోండి.
మీకు ఖచ్చితంగా మాకు లీగల్ అడ్వైస్ తరపున మీకు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామండి. షూర్ సార్, నేను ఒక్కసారి ఖచ్చితంగా మా వాళ్ళతో నేను మాట్లాడతాను, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాను మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడాను. అప్పటికి వాళ్ళు కాదు అంటే కనుక నేను ఖచ్చితంగా మీ దగ్గరికి అనేది మీ సపోర్ట్ కోసం నేను ఖచ్చితంగా వస్తాను సార్. మీరు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి ఆ సిచ్యువేషన్. తప్పకుండా అమ్మ, తప్పకుండా. బికాస్ సార్ ఏమైతుందంటే ఇట్లాంటి సిచ్యువేషన్ లో అమ్మ నాన్న అన్నయ్య బ్లడ్ రిలేషన్, బట్ వదిన పిల్లలు అవతల ఫ్యామిలీని కూడా మనం చూసుకోవాలంటే నువ్వు ఇంత కష్టపడేది నువ్వు మీ చెల్లెలకి ఇవ్వడానికైనా ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అది కూడా సిచ్యువేషన్ కొన్నిసార్లు కరెక్ట్ గానే ప్రూవ్ అవుతాయి. ఇక్కడ వాళ్ళకి పిల్లలు వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ నాకు కష్టం వచ్చిందని నువ్వు చేయి జాపితే ఆ ఇంటి ఆడవిల్లగా వాళ్ళు ఏం చేయగలరో అంతవరకే చేయగలరు. పరిధి దాటి చెయ్యాలి అని అంటే కొంచెం టైం ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఎంతైనా ఉంది. సో ఆస్తి కోసం పోట్లాడకుండా హెల్ప్ కోసం చూడు, ఆ తర్వాత కూడా వినట్లేదు అంటే నువ్వు ఎలాగో లీగల్ గా యూ కెన్ ఆల్వేస్ ప్రొసీడ్. ఒకవేళ అలా కాకపోతే ప్రొసీజర్ ఏంటంటే ముందు మనం వాళ్ళకి లీగల్ నోటీస్ పంపించాలి. ఇట్లా నీ వాటాకు సంబంధించి ఆ లీగల్ నోటీస్కి కొంత పీరియడ్ సమయం ఇస్తాం. ఆ సమయానికి కనుక వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మనం పార్టిషన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు అండి. అది లీగల్గా ప్రొసీజర్ ప్రకారం మనం చేసుకోవచ్చు అండి. ఓకేనమ్మా, మీరు ముందైతే లీగల్ అంశాలు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఒకవేళ కాదు అన్నప్పుడు మనం లీగల్గా వెళ్దాం. ఒక మహిళకి పురుషులతో పాటు సమాన హక్కు ఉంటుంది ఆస్తిలో, అలాగే అప్పుల్లో అన్నింటిలో కూడా సమాన హక్కులు ఉంటుంది అనేది మీరు దయచేసి గమనించండి. రైట్, ఆల్ రైట్ నందిని, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు అసలు నేను తీసుకునే డెసిషన్ కరెక్టే అని నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చి హెల్ప్ చేశారు. సో నేను దీని ప్రకారం ఇంకా ముందుకు వెళ్ళి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. రైట్, థ్యాంక్ యూ. సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ. 966365 సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.